దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యమును చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో ఫస్ట్ నేను 3వ వచనం మాత్రం తీసుకున్నాను. అంటే ఆ 3వ వచనంలో రాయబడి ఉంది, ద్వితీయోపదేశ కాండం 28:3లో, నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడదు అని. సో నేను దానికి ముందు ఎప్పుడు నాకు ముందు వెనుక చదివే అలవాటు ఉంటుంది. ఆ రీతిగా నేను చదువుతున్నప్పుడు దాంతో కనెక్టెడ్ వర్స్ అని చెప్పి దానికి ముందు ఉన్న వచనము మనం చూస్తున్నాం. అంటే 28వ అధ్యాయము 2వ వచనంలో, ద్వితీయోపదేశ కాండం 28:2లో రాయబడి ఉంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. సో మనం 28:3 మనం చదవడానికి ముందు 2 చదవాలి కదండి. ఇక్కడ రాయబడి ఉంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల. అంటే మీరు యెహోవా మాటను వినిన ఎడల ఈ దీవెనలన్నీ, అంటే దానికి తర్వాత ఇప్పుడు మనం చదివిన 28:3లో చదివిన వాక్యము, ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఇప్పుడు మన మీదికి దీవెనలన్నీ వచ్చి ప్రాప్తించును అంటే దానికి తర్వాత వస్తున్న వచనానికి ముందు ఇదే మనం చదవాలి. ఇక్కడ రాయబడి ఉంది, దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. అంటే నీవు దేవుడైన యెహోవా మాట వినిన ఎడలా అని రాయబడి ఉంది. ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. అది ఏమిటంట? 3వ వచనం. దాని తర్వాత కూడా మీరు చదివి చూడవచ్చు, చాలా ఆశీర్వాదాలు ఉంటాయి. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడదు. పట్టణంలో నువ్వు ఉన్నా దీవించబడతావు, పట్టణంలో సిటీలో ఉన్నా కూడా మీరు దీవించబడతారు. లేదా పొలములో ఉన్నా కూడా అదే అక్కడ రాయబడి ఉంది, పొలములో దీవింపబడుదువు. మీరు పొలంలో ఉన్నా దీవించబడతారు, అంటే వ్యవసాయ పని చేస్తున్నా మీరు దీవించబడతారు. మీరు పట్టణంలో ఉండి బిజినెస్ చేసినా, అంటే ఆ రోజుల్లో ఇవన్నీ ఉన్నదేమో, బిజినెస్ అంతా నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు బిజినెస్ చేసినా సరే, మేము బిజినెస్ చేస్తున్నాం అంటే బిజినెస్ చేస్తూ సేవ చేస్తూ ఉన్నాం. సో ఆ రీతిగా మాకు వస్తున్న ఆదాయంతో మేము పరిచర్య చేస్తూ ఉన్నాము, అనేకులకు సహాయం చేస్తూ ఉన్నాము. ఆ రీతిగా నీవు పట్టణములో దీవింపబడుదువు, పట్టణంలో ఉన్నా దీవింపబడుదువు, పొలములో ఉన్నా దీవింపబడుదువు. ఎట్లా ఉన్నా కూడా మనము దేవుని యందు భయభక్తి కలిగి, దేవుడు మనకి ఇచ్చే సమృద్ధి కొలది, అంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు తక్కువ అయిపోదు, తక్కువ ఉన్నకు తక్కువ కాకూడదు, ఆ రీతిగా ఉండాలి కదా. అంటే దేవుడు మనకిస్తున్న ప్రతి ఒక్క ఈవు, ప్రతి ఆశీర్వాదము మనకు ఏం చేయాలండి? ప్రాప్తించాలి. మీకు ప్రాప్తించును అని చెప్పి రాయబడి ఉంది. సో ఆ రీతిగా దేవుడు మీకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాను. ఆయన మాట విని దీవించినట్లయితే తప్పకుండా దేవుడు దీవెనలన్నీ మీకు సమృద్ధిగా ప్రాప్తించును. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకే స్తోత్రం తండ్రి. మీ మాటలు విని ప్రభువా, యెహోవా మాటను విని ప్రభువా మేము పాటించినట్లయితే ప్రభువా మాకు సమస్త మేళ్ళు ప్రాప్తించును అని ప్రభువా మేము చూసినాం తండ్రి. ఆ రీతిగానే ప్రభువా ఎవరెవరు విశ్వాసముతో తండ్రి నీ మాటలను విని ప్రభువా దాని ప్రకారం వారు నడుస్తూ ఉన్నారు తండ్రి, వారికి కూడా సమృద్ధిగా ప్రభువా దీవెనలు ప్రాప్తించమని ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభు, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. వారు, వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారి కలిగిన సమస్తమును ప్రభువ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువ, నీకే స్తుతులు ఘనత మహిమ చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.